నమస్తే అండి. శ్రీనివాసమూర్తి ఒంగోలు. మళ్ళా వర్షాకాలం దగ్గరకు వస్తుంది. రైతు మిత్రులు వారి యొక్క పంటలకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాల పంటల్ని నాటుకోవటానికి తొలకరి వర్షాలతో మళ్ళీ రైతులందరూ కూడా బిజీ అవుతారు. రైతులు మళ్ళా ఇంకొకసారి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ని ఎట్లా తయారు చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, వేటికి వాడుకోవచ్చు అని అడుగుతున్నారు. దానికోసం మళ్ళా ఇంకొకసారి రిఫ్రెషింగ్ కోసం అని చెప్పి ఈ వీడియో. గౌరవ డాక్టర్ కృష్ణచంద్ర గారిచే రైతు లోకానికి అందించబడినటువంటి ఒక గొప్ప వరప్రసాదిని ఒరిజినల్ వేస్ట్ కంపోజర్. రైతుకి వ్యవసాయ పరంగా సస్యరక్షణకి, నేలకి ఏమేమి అవసరమైనటువంటి మైక్రోబ్స్ అవసరమో వాటన్నిటినీ క్రోడీకరించి తయారు చేసినటువంటిది మాన్యశ్రీ కృష్ణచంద్ర గారు రైతు లోకానికి అందించిన వరం ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ లేదా OWDC. దీన్ని ఎలా తయారు చేయాలి, 200 లీటర్ల పరిమాణంలో తయారు చేసుకునేటువంటి విధానాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఒక పీప 200 లీటర్ల పీప తీసుకొని దానిలో 2 కేజీల బెల్లాన్ని నలక్కొట్టి వేసి దానిలో నిండా నీళ్ళు పట్టి మనకి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ అనేటువంటి ఒక బాటిల్ని దానిలో కలిపి వసతి ఉన్నవారు నీడలో, అంటే చెట్టు నీడైనా పర్వాలేదు, ఏ ఆస్కారం లేని వాళ్ళు ఎండలో ఉన్నా కూడా 50 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నా కూడా దీన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఏ రకమైనటువంటి నష్టం ఉండదు. కానీ ఆస్కారం ఉన్నంత వరకు ఏదైనా నీడలో చేసుకోవటం మంచిది. ఇట్లా తయారైనటువంటి దాన్ని మనం నేలకి, పంటలకి, నేలకైతే కనుక డ్రిప్ ద్వారా కానీ, ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కానీ, ఫ్లడ్ ఇరిగేషన్ అయితే కనుక ఈ పీపాకి కింద ట్యాప్ పెట్టుకొని దాని నుంచి ఒక పైప్ ఏర్పాటు చేసుకొని ప్రధాన కాలువ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రధాన కాలువకి ట్యాప్ నుంచి కొద్ది కొద్దిగా ప్రవహించే నీళ్ళతో పాటు కలిసేటట్టుగా పెట్టుకోవచ్చు. లేదు డ్రిప్లో పంపించే వాళ్ళైతే కనుక ఫిల్టర్ చేసుకొని, ఫిల్టర్ మెకానిజం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పంపించుకోవచ్చు. నేలకి ఇచ్చినప్పుడు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? మనం ఇచ్చేటువంటి పోషకాలు అవి ప్రకృతి సేంద్రియ విధానంలో అయితేనేమి లేదా రసాయనిక విధానంలో అయితేనేమి మనం ఇచ్చేటువంటి పోషకాలు కొన్ని మొక్కకి అందుబాటులో లేని రూపంలోకి మారిపోతాయి, ముఖ్యంగా కెమికల్ విధానంలో చేసే వాళ్ళకి. ఎందువల్లంటే కొన్ని కంపాటబిలిటీ అంటాం, కలిసేటువంటి ఫర్టిలైజర్స్, కలవని ఫర్టిలైజర్స్ ఉంటాయి. అట్లా తెలియక ఇచ్చినప్పుడు నేలలో మొక్కకి అందుబాటులో లేని రూపంలోకి మారిపోతాయి. ఇట్లాంటి వాటిని ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ కనీసం 15 రోజులకు ఒకసారి, వీలైన వాళ్ళు వారానికి ఒకసారి, ఎకరానికి కనీసంగా 200 లీటర్లు ఇవ్వగలిగితే అందుబాటులో లేని పోషకాలన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి వస్తాయి, వేరు వ్యవస్థకి. అట్లాగే నేలలో ఉన్నటువంటి అన్ని పోషక పదార్థాలు కూడా మొక్క గ్రహించుకునే స్థితిలోకి మారిపోయి మొక్కకి మంచి పోషకాలను అందించినటువంటి వాళ్ళమవుతాము. నేల బాగా గుల్లబారుతుంది, వానపాములను ఆకర్షిస్తుంది. నేల ద్వారా సంక్రమించేటువంటి ప్రమాదకర శిలీంధ్ర వ్యాధులని, ఇట్లాంటి వాటన్నిటిని కూడా అదుపు చేయటానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఫోలియర్ అప్లికేషన్లో పైపాటుగా ఎలా పిచికారీ చేసుకోవాలి? మనం ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ని తయారు చేసిన తర్వాత ప్రతి 20 రోజులకి, మనం వాడని సందర్భంలో ప్రతి 20 రోజులకి 100 లీటర్ల ద్రావణానికి 1 కేజీ బెల్లాన్ని కలుపుతూ ఉంటేనే దానిలో ఉన్నటువంటి మైక్రోబ్స్కి ఆహారం అంది అవి సజీవంగా ఉంటాయి. 20-30 రోజులకి ఏ సందర్భంలోనైనా వాడని సందర్భంలో ఖచ్చితంగా బెల్లాన్ని కలపాలి. ఇట్లా కలపని పక్షంలో వాటికి ఆహారం లేక చనిపోయి నల్ల రంగులోకి మారిపోయి ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇట్లా వాడని వారు నిల్వ చేసుకోవటానికి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి. ఫోలియర్ అప్లికేషన్లో స్ప్రే చేసుకునే వాళ్ళు ఫ్రెష్గా తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ని పైన స్ప్రే చేసుకోవడం అనేది మంచిది. అంటే
మొదటి రోజు కలిపితే 15 రోజులు 20 రోజుల వరకు తయారైనటువంటి ద్రావణాన్ని మాత్రమే మనం ఫోలియర్ అప్లికేషన్లో చేసుకోవాలి పైన పిచికారి. దీనికి కూడా పంట దశను అనుసరించి ఎంత డైల్యూషను చేసుకొని వాడుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. 30 రోజుల వయసులో ఉన్నటువంటి మొక్కలకైతే కనుక 25% వరకు కలుపుకోవచ్చు. అంటే 75 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఫ్రెష్గా తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం. మన పంటకి ఈ రకంగా అలవాటు చేసుకుంటూ పోవాలి. సో మొదటిసారి అలా, రెండోసారి 50% ద్రావణము, మూడోసారి 75% ద్రావణం. ఆ తర్వాత నుంచి ఫ్రెష్గా తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని ఆమెనే వాడుకోవచ్చు. అంటే నీటిలో కలపకుండా ఆమెనే ఫ్రెష్గా వాడుకోవచ్చు. అంటే 100% ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని కూడా వాడుకోవచ్చు పంటకు అలవాటు అయిన తర్వాత. ఇట్లా చేసినప్పుడు చాలా వరకు మొక్కలకు ఉండేటువంటి చీడపీడలని అరికట్టుకోవచ్చు. అంటే ప్రమాదకర పురుగులని, శిలీంధ్ర వ్యాధులను కూడా అరికట్టుకోవచ్చు. అట్లాగే మొక్కలో రోగనిరోధక వ్యవస్థని పెంచేటువంటి సెకండరీ మెటబలైట్స్ అంటాము, అట్లాంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. స్వతసిద్ధంగా రోగనిరోధక వ్యవస్థని పెంచి చీడపీడలని తట్టుకునేటువంటి శక్తినిస్తుంది. మొక్కలకి కావలసినటువంటి కొన్ని రకాల పీజీఆర్స్, అంటే మనకి గ్రోత్ ప్రమోటర్స్ అని అంటాం, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, ఇట్లాంటి వాటిని కూడా మనం పైన పిచికారీ చేసినప్పుడు అందించవచ్చు. ఈ రకమైనటువంటి చాలా మేలు చేకూర్చేటువంటిదే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్. పంటలకు సంజీవని లాంటిది. మళ్ళా సీజన్ వస్తుంది కాబట్టి రైతు మిత్రులందరూ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని వారి యొక్క వివిధ రకాల పంటలలో వాడుకొని ఖర్చులను తగ్గించుకుంటూ లాభాలు, మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మళ్ళా సమర్పించడం అయినది. మీ అనుమానాలు లేదా ఏదన్నా ఫర్దర్ వివరణలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో అడగండి. జై హింద్.